నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి విభిన్న ప్రతిభావంతునికి ప్రభుత్వ నిబంధనల మేరకు పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తాం. టీటీడీ చైర్మన్ BR నాయుడు. నూతన బార్ల మంజూరుకి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం టెండర్లను దాఖలు చేయాలి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్. కూటమి ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు బయటికి రాకుండా తీసుకువచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలి. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నేతల డిమాండ్. వార్తల్లోని వివరాలు. అర్హులైన ప్రతి విభిన్న ప్రతిభావంతునికి ప్రభుత్వం నిబంధనల మేరకు వికలాంగుల పెన్షన్ మంజూరు చేయడం జరుగుతోందని, ఆందోళన చెందనవసరం లేదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా సచివాలయంలోని PGRSలో భాగంగా సుమారు 50 మంది ఆరోగ్య పెన్షన్ కేటగిరీ కింద వికలాంగులు తమకు పెన్షన్ వెరిఫికేషన్లో భాగంగా తలెత్తిన సమస్యలను వివరిస్తూ ధర్నా చేపట్టి జిల్లా కలెక్టర్కు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా వికలాంగుల సమస్యలను కలెక్టర్ చాలా ఓర్పుతో విన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఆరోగ్య పెన్షన్లను మరియు వికలాంగుల పెన్షన్లను వెరిఫికేషన్ మరియు రీఅసైన్మెంట్ కొరకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ ఆదేశాల ప్రకారం ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ఆరోగ్య పెన్షన్దారులు సదరన్ క్యాంపు ద్వారా జిల్లాలో వికలాంగుల పెన్షన్కు సంబంధించిన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నదని, అందులో భాగంగా పెన్షన్దారుల వివరాలతో పాటు అర్హతను పరిశీలించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులలో ఎవరైనా అర్హులు కారని భావించడం జరిగితే వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందన్నారు. నోటీసు ఇచ్చినంత మాత్రాన పెన్షన్లు నిలిపివేస్తారన్న అపోహతో భయాందోళనకు గురి కావద్దన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీ ద్వారా, మండల స్థాయిలో MPDOల ద్వారా, క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి నిబంధనల మేరకు పెన్షన్ అందేలా చూస్తామన్నారు. వికలాంగుల JAC రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ రీవెరిఫికేషన్లో భాగంగా అర్హులైన ప్రతిభావంతుల పెన్షన్లు తొలగించడం బాధాకరమన్నారు. దీనిపై కలెక్టర్ స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, సంబంధిత అధికారులు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో DRDA PD తులసి, వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మురళి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అసలు వికలాంగుడే కాదు అని చెప్పి రిజెక్ట్ చేశారు సార్. అందరూ తీసుకుంటాయి. ఏమైంది మన జిల్లాలో 2,000 మంది అంటే 15,000 పెన్షన్ అటువంటి 2,000. ఎంతమందికి 6,000 పెన్షన్ వస్తుంది? 35,000 మంది. బయట నుంచి చేసి 4,000 నుంచి పంపడం. ఎవరెవరు బయట నుంచి వచ్చారు వాళ్ళతో పాటు లోకల్ డాక్టర్ కూడా టీం పంపించారు. సో 6,000 పెన్షన్ అంటే 35,000 మంది, 15,000 పెన్షన్ అంటే 2,000, సుమారుగా 37,000 మంది వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు. 2,000 మందిలో 2,000 మంది పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది. 35,000లో 23,000 పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది.
తర్వాత వాళ్ళు కొన్ని రికమెండేషన్ ఇచ్చారు. ఏం రికమెండేషన్ ఇచ్చారు? కొంతమందికి 15,000 అవసరం లేదు, కొంతమందికి 15,000 నుంచి 6,000 రావాలి, ఎలా వాళ్ళు రాశారు. కొంతమందికి అసలు అవసరం లేదు, అట్లా రాశారు. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? వాళ్ళు సరిగా చేయలేదు కదా, సక్రమంగా ఇది వాళ్ళు కరెక్ట్గా చేయలేదు, మీ దగ్గర సత్రం గవర్నమెంట్ ఏం చెప్తుంది? అటువంటి ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే మళ్ళీ ఒకసారి డాక్టర్ పంపిస్తారు. మళ్ళీ ఒకసారి డాక్టర్ పంపించిన తర్వాత ఎంపీ దగ్గర చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఎవరెవరికి సపోజ్ 10,000 రావాలి, ఎంపీడీ ఒక రికమెండేషన్ ఇచ్చేస్తారు. ఇది 2 రోజుల ముందే కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఏం ఆదేశాలు వచ్చినాయి? మళ్ళీ ఒకసారి 10-15 రోజులు ఎంక్వైరీ చేయాలి అటువంటి కేసులు. ఇతను ఇంట్లో బాత్రూమ్ బాగున్నా, వాష్రూమ్ బాగున్నా, వాళ్ళ తండ్రి కానీ తల్లి కానీ బాత్రూమ్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి, బాత్రూమ్ నుంచి తిరిగి మళ్ళీ మంచం మీద తీసుకొచ్చి పెట్టాల్సినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి వ్యక్తికి గతంలో ఇప్పటి వరకు కూడా 15,000 డిఎంహెచ్ఓ పెన్షన్ వచ్చేది. మరి రేపు నెల నుంచి పెన్షన్ పూర్తిగా నిలుపుదల చేయడం అని చెప్పనేసి అర్షద్ అనే వ్యక్తికి సచివాలయం నుంచి ఇచ్చినటువంటి, పూర్తిగా అతను వికలాంగుడే కాదని ఇచ్చినటువంటి నోటీస్ ఇది. మరి ఇతను వికలాంగుడు కాదు అని ధృవీకరించిన డాక్టర్లు వికలాంగుడా, ఇతను నిజమైన వికలాంగుడు అనేది కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రకంగా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతమంది నిజమైన వికలాంగులకు అన్యాయం జరిగిందనేది మేము దీనిపైన విచారం వ్యక్తం చేస్తున్నాము. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 8,000 మంది వికలాంగుల పెన్షన్లను తొలగించడం జరిగింది. అదేవిధంగా డిఎంహెచ్ఓ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళని దాదాపుగా 1,500 మంది పైగా పెన్షన్లను తొలగించడమే కాకుండా 15,000 రూపాయలు తీసుకున్నటువంటి పెన్షన్ దాన్ని పూర్తిగా వికలాంగులే కాదని ధృవీకరించినటువంటి దౌర్భాగ్యపు డాక్టర్లని తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా మేము ఈరోజు గౌరవ కలెక్టర్ గారి దగ్గర కోరడం జరిగింది. తలకోనలో శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన బిఆర్ నాయుడుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలోని స్వామివారిని దర్శించుకున్న చైర్మన్ బిఆర్ నాయుడుకు ఆలయ అధికారులు వేద ఆశీర్వచనం నిర్వహించి దర్శన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతన పుష్కర నిర్మాణంలో భాగంగా చైర్మన్ బిఆర్ నాయుడు పూజా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తలకోన సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం పునర్నిర్మాణానికి భూమి పూజ చేయడం అద్భుతమైన కార్యక్రమమని, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న సిద్ధేశ్వర ఆలయం చాలా పురాతనమైనదని వెల్లడించారు. గొప్ప ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయం శిథిలావస్థలో ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తమ దృష్టికి తీసుకురావడంతో ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు అనుమతితో ఆలయ పునర్నిర్మాణానికి 19.13 కోట్లు టీటీడీ నిధులు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ నిర్మాణ పనులను వీలైనంత త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఆలయ పునర్నిర్మాణంతో తలకోన ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయ నిర్మాణం కోసం సానుకూలంగా స్పందించి తలకోన ఆలయ పునర్నిర్మాణానికి నిధులు విడుదల చేయడం శుభ పరిణామమని, ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు జీవితాంతం రుణపడి ఉంటామని, వచ్చే మహాశివరాత్రిలోపు ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులను పూర్తి చేసి భక్తులకు సిద్ధేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా నాని స్పష్టం చేశారు. అలాగే ఉప ఆలయాల పుష్కరిణి పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందన్నారు. చేతులు పెట్టద్దండి. అక్కడ వద్దుమా
స్టెప్స్ లోపలికి వస్తాయి. మనం ఈ వాల్ పెట్టి ఈ నుంచి మనం పైప్ లైన్ లోపలికి వచ్చుకుంటే దీనిలో ఒక పని అంటే కొంచెం స్కై వాక్ లాగా బ్రిడ్జెస్ స్కై వాక్ అంటే మనం ఓ పట్టంతా పిల్లర్స్ వేసి ఈ ఎడ్జ్ స్టీల్ పెట్టి ఆ పెట్టేసి ఆ సైడ్ వెళ్తాం. ఓకే సార్, ఇది బాగా వేసుకుని సెంటర్లో పిల్లర్స్ వేసుకొని కాంక్రీట్ వేసుకొని బీమ్ వేసుకొని పైన అట్లా అది కంప్లీట్ చేస్తారు. దాంతోపాటు కోనేరు కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత 1 year లోపల గుడికి సంబంధించిన మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. వాస్తు ప్రకారం ఏ విధంగా చేయాలో టీటీడీ సంబంధించిన వాస్తు శిల్పుల ద్వారా దీన్ని కట్టడం జరుగుతుంది. పర్యవేక్షణ అంతా కూడా టీటీడీ వారు చేస్తారు. ఇక్కడ ఎటువంటి నాయకులకు కానీ మాకు కానీ ఎటువంటి సంబంధంలో మొత్తం టీటీడీ వారు చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మేము చెప్పింది చేస్తాం. మాటల ప్రభుత్వం దీనికి ఒక నిదర్శనం. ముఖ్యంగా ఈ 15వ శతాబ్దికి సంబంధించిన సర్వేశ్వరుడు ఈశ్వరుడికి ఇక్కడ కోడూరు నుంచి కానీ సరౌండింగ్ ప్రాంతాల నుంచి కూడా మహాశివరాత్రికి లక్షలాది మంది వస్తారు. వారికి ఎటువంటి పూజ టైంలో కూడా ఆటంకం లేకుండా చేయాలనే ఉద్దేశంతో కూడా చేస్తున్నాం. ఈరోజు ఈ ఎర్రవారిపల్లె మండలకు సంబంధించిన గ్రామస్తులు అందరి తరపున కూడా టీటీడీ యజమానికి మీడియా సోదరులందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ తలకోన డెవలప్మెంట్ సంబంధించి కామన్ పీపుల్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి నిత్యాన్నదానానికి సంబంధించి ఏమన్నా మీకు ఫ్యూచర్ ప్లాన్? సార్ 100% నిత్యాన్నదానం ఉంది సార్, చేస్తాం సార్. అంటే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ గుడికి అన్నీ ఉంది సార్, దానికి సంబంధించినటువంటి ఫండ్స్ లేదు సార్. ఇప్పుడు 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇచ్చే డోనర్స్ని కూడా నెక్స్ట్ టైం కలిసి డోనర్స్ ద్వారా కూడా ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేసి ఏదున్నా డైరెక్ట్ ఆన్లైన్ అకౌంట్ వెళ్ళిపోతుంది. కొందరు డోనర్స్ వచ్చి మహాశివరాత్రి అప్పుడు డోనర్సే పెడతారు ఫుడ్. ఆ విధంగా కొందరిని మాట్లాడి వారానికి ఒక రోజు అట్లా పెట్టేట్లు కూడా చేస్తాం సార్. తొందరలో కూడా నెక్స్ట్ మహాశివరాత్రికి స్టార్ట్ చేస్తాం సార్ మ్యాక్సిమం. అది కూడా అంటే ఇక్కడ వచ్చే ఫండ్స్ మొత్తం గుడి కానుకలు ఎండోమెంట్కి వెళ్ళిపోతాయి. మనకి టెంపుల్ సంబంధించి ఏమన్నా ఫండ్స్ మామూలు టీటీడీ డిపెండెంట్ కాకుండా సార్ ఇది ఎండోమెంట్ డోనర్స్ ప్రిఫర్ చేస్తున్నారు, వెరీ గుడ్. కానీ దీంతో పాటు ఎండోమెంట్స్ నుంచి సార్ ఎండోమెంట్ తరపు నుంచి ఇంకా మాట్లాడలేదు సార్. బ్యాంక్ అకౌంట్లో 14 lakhs 11 lakhs ఉంది సార్. అది అంతే, ఈ జీతాలకి వాటి సరిపోతుంది. ఈ అన్నదానం సంబంధించి మనం సపరేట్గా పెట్టుకొని డోనర్స్ దానికి వేసి వచ్చే డబ్బుని అన్నదానాన్ని వాడాలనుకుంటున్నాను సార్. ఎట్లా టీడీలో చేస్తున్నారు, కొన్ని చోట్ల చేస్తున్నారు. ఆ విధంగా కొందరు రైస్ ఇస్తారు, కొందరు క్యాష్ ఇస్తారు. అట్లా మొత్తం ఆన్లైన్ ద్వారా చేద్దామని ఐడియా సార్. నూతన బార్లు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ తెలిపారు. సోమవారం చిత్తూరు ఎక్సైజ్ పోలీస్ కార్యాలయంలో డీసీ విజయ్ శేఖర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 11 బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు రుసుము 5 లక్షలు కాగా 10,000 రూపాయలు ప్రొహిబిషన్ ఫీజు ద్వారా వసూలు చేస్తామన్నారు. దరఖాస్తుదారుడు 3 పద్ధతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 1 ఆన్లైన్, 2 ఆఫ్లైన్ హైబ్రిడ్ పద్ధతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. దరఖాస్తులు నేటి నుండి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. దరఖాస్తుదారుడు 6 పంతులలో ధరావత్తు ఫీజు చెల్లించవచ్చునని తెలిపారు. నగర పాలక సంస్థకు పరిధిలో 10 కిలోమీటర్లు, మున్సిపాలిటీ పరిధిలో నగర పాలక సంస్థకు పరిధిలో 10 కిలోమీటర్లు, మున్సిపాలిటీ పరిధిలో 3 కిలోమీటర్ల వరకు మేర బార్లు నిర్వహించుకోవచ్చునని తెలిపారు. లాటరీ పద్ధతి ద్వారా బార్లు కేటాయింపు జరుగుతుందని, దీంతో ఎలాంటి ఒత్తిడులకు గాని అవకతవకలకు గాని అవకాశం లేదని డీసీ విజయ్ శేఖర్ తెలిపారు. బార్ లైసెన్స్ ఫీజు 55 లక్షలని, దీనిని 6 విడతలుగా చెల్లించవచ్చునని అన్నారు. ఇదిలా ఉండగా ఈడిగ కులస్తులకు 1 షాపు కేటాయించడం జరిగిందని, వీరికి 50% రాయితీతో బారు కేటాయించడం జరుగుతుందన్నారు. నేటివిటీ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం స్థానిక జిల్లా పరిధిలో ఉండాలని పేర్కొన్నారు. 5 లక్షలు డిపాజిట్, ప్రొహిబిషన్ ఫీజు 10,000 నాన్ రీఫండ్ అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈడిగ కులస్తులకు కేటాయించిన బారుకి వేరే కులస్తులు వేసే వీలుండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇతర వివరాలకు ఎక్సైజ్ కార్యాలయంలో సంప్రదించవచ్చునని తెలిపారు. దీనికి సంబంధించి ఈ ఆర్ఈటీ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ యాన్యువల్గా కట్టేది
6 కిస్తుల్లో కట్టుకోవచ్చు. ఈసారి ప్రత్యేకంగా కిస్తులు ఇచ్చారు, లాస్ట్ టైం అది లేదు. 6 కిస్తుల్లో కట్టుకోవచ్చు. 6 కిస్తులు అంటే ఎగ్జాంపుల్ చూడండి, మీరు 55 లక్షలు ఉండ ఒక యాన్యువల్ లైసెన్స్ ఫీలో 6 కిస్తులుగా ఒక కిస్తు వచ్చి 9.17 lakhs అవుతుంది. అంటే 2 నెలలకు యావరేజ్గా ఒక కిస్తు వస్తుంది, ఒక ఇన్స్టాల్మెంట్. 35 లక్షలు యాన్యువల్ లైసెన్స్ ఫీ ఉన్న చోట ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చి 5.83 అంటే 5,83,000 వస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఓపెన్ కేటగిరీ బార్లకు చెప్తున్నాము. లాస్ట్ డేట్ 26/8, ఈ నెల 26వ తారీఖు లాస్ట్ డేట్ అప్ టు 5 PM వరకు. 5 PM ఇక్కడ మా దగ్గరకు వచ్చి ఉన్న వాళ్ళకి టోకెన్స్ కూడా ఇస్తాము. లాస్ట్ వరకు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, అంటే వాళ్ళ దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. అలాగే డ్రాల్ ఆఫ్ లాట్స్ ఓపెన్ కేటగిరీ 28 August 2025 ఆన్ ఎట్ 8 AM అంటే ఉదయాన్నే జరుగుతుంది. కలెక్టరేట్లోనే, కలెక్టర్ గారి సమక్షంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ కలెక్టర్ గారే తీస్తారు డ్రాల్ ఆఫ్ లాట్స్. అలాగే ఇంకొక మనకి ఈసారి ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, లాస్ట్ టైము రిటైల్ షాప్స్లో ఇచ్చినట్టుగా గీత కులాలు కూడా బార్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో గీత కులాలకి ఒక షాపు కేటాయించడం జరిగింది. ఒక బార్, కొత్త బార్ పాలసీలో భాగంగా ఒక బార్ ఇవ్వడం జరిగింది చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్. అది ఈడిగ సబ్ కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. బీసీల రిజర్వేషన్ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్తామని రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య, సత్యనారాయణ తెలిపారు. బీసీ రిజర్వేషన్ కల్పించాలంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ ఆధ్వర్యంలో బీసీ నాయకులతో ఢిల్లీ జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణయ్య, బీజేపీ రాజ్యసభ సభ్యులు సత్యనారాయణరావు ఈ కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణమైన మద్దతు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశ జనాభాలో 56% ఉన్న బీసీ వర్గాల న్యాయమైన హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారని, తప్పకుండా పార్లమెంటు సభ్యులుగా మిగతా బీసీ పార్లమెంటు సభ్యులు అందరినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో పార్లమెంటు అఖిలపక్ష కమిటీ బీసీ పార్లమెంటు సభ్యులతో ప్రధానమంత్రిని కలుస్తామని తెలియజేశారు. దక్షిణాది రాష్ట్రాల జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇన్ఛార్జ్ షణ్ముగం మాట్లాడుతూ 40 సంవత్సరాల బీసీ జాతీయ నాయకులు, పార్లమెంటు సభ్యులు కృష్ణయ్య పోరాటంతోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా బీసీలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. చట్టసభలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని 40 సంవత్సరాలుగా పోరాడుతున్నామని, మహిళా రిజర్వేషన్ కల్పించాలని, బీసీ కులగణనను చేపట్టాలని డిమాండ్ చేశారు. మంగళవారం చేసే బీసీ జాతీయ సెమినార్ విజయవంతం చేయనున్నట్టు చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో ధర్నా విజయవంతం చేసిన బీసీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులతో పాటు వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి కానీ ఈరోజు భారతదేశం మొత్తం కూడా బీసీల యొక్క జనాభా యొక్క లెక్కల సేకరణ చేపట్టినటువంటి కార్యక్రమం కానీ, కేంద్రంలో వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలని కానీ అనేకమైన ప్రత్యేకమైన డిమాండ్తో ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జంతర్ మంతర్ కార్యక్రమంలో ఒక పెద్ద ఎత్తున ఒక ధర్నా కార్యక్రమం, రేపటి రోజున జాతీయ స్థాయిలో ఒక బీసీ సెమినార్ కార్యక్రమాన్ని కూడా ఆంధ్ర భవన్లో అంబేద్కర్ ఆడిటోరియంలో 2 రోజుల కార్యక్రమంలో భాగంగా మనం అందరూ కూడా ఇచ్చేసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు బయటికి రాకుండా యువత నేతలను అణగద్రొక్కే ప్రయత్నం చేస్తోందని, ఈ పద్ధతిని తక్షణం మానుకోవాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు డిమాండ్ చేశారు.
విద్యా సంస్థలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థి సంఘం నాయకులు ప్రవేశించరాదని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చిత్తూరులో విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో మొదులియార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞాన జగదీష్, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్లు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా విద్యార్థి సంఘాలను అణచివేతకు గురి చేయలేదని, ఇదే జరిగితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఏ ప్రభుత్వమైనా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలే తప్ప విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజలతో పాటు తల్లిదండ్రులు తెలియకుండా ప్రవేశపెట్టిన జీవో చూస్తుంటే విద్యార్థులకు కావాల్సిన భద్రత ప్రభుత్వం కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి అసంబద్ధత జీవోలను తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు నరేష్, స్టూడెంట్ జేఏసీ చైర్మన్ సద్దాం, జస్టిస్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ విద్యార్థి నాయకులు ఎవరు కూడా ఏ పర్మిషన్ లేకుండా కాలేజ్ లోపలికి వెళ్ళి స్కూల్ లోపలికి వెళ్ళకూడదని చెప్పేసి ఒక ప్రొసీడింగ్స్ ఒకటి ఇచ్చిన్నారు. కాబట్టి ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో అంబేద్కర్ గారికి ఆ ప్రొసీడింగ్స్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అంబేద్కర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్లో చూస్తే కానివ్వండి, విద్యార్థులు ఎవరు కానీ ఎక్కడైనా ఏదైనా చిన్న సమస్యలు ఉంటే ఇప్పుడు ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ఐ కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే విద్యార్థి విభాగాలకి ఇట్లా కానీ ఏదైనా కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. హాస్టల్ వసతులు ఏది కానీ బాగాలేకపోతే వీళ్ళు కంప్లైంట్స్ చేసినప్పుడు వాళ్ళంతా రాకూడదు, స్కూల్స్ లోపల కానీ కాలేజెస్ లోపల కానీ రాకూడదు అంటే అక్కడ ఏం జరుగుతుంది ఏమనేది ఎవరికి తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎస్ఎంసీ, ఆ స్కూల్కి సంబంధించిన ఎస్ఎంసీ చైర్మన్స్ రావాలి అంటారు. ఎస్ఎంసీ చైర్మన్లు అంటే ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆ స్కూల్లో ఎవరైతే పిల్లలు చదువుకునే పిల్లలు వాళ్ళ తండ్రిని పెడతారనుకోండి, ఇప్పుడు ఆ ప్రభుత్వంలోకి ఎవరు ఫేవర్గా ఉంటారో అట్లాంటి వాళ్ళనే పెడతారు. కాబట్టి దీనివల్ల విద్యార్థులు నష్టపోతారు, అదేవిధంగా స్కూల్ యజమానం కూడా నష్టపోతారు. కాబట్టి వెంటనే ఈ జీవోని కానీ రిలీజ్ చేయకుండా ఈ ప్రొసీడింగ్స్తోనే ఆపేసి జీవోని వెనక్కి తీసుకోవాలనేసి కూడా కోరుతున్నాం. దయచేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.